అందరికీ నమస్కారం అండి. మన కాకినాడలో ఉన్న కన్నికా పరమేశ్వరి గుడి దగ్గర సుహాసిని పూజ జరిగింది. మేము అక్కడికి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందులో సువాసిని పూజ చేసేటప్పుడు చాలా చోట్ల లక్ష్మీదేవి యొక్క నామములతో కానీ లలితా అష్టోత్తరం కానీ చేస్తూ ఉంటారు. కానీ అది కాదు, కల్పం అలా లేదు. సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని పూజకి సంబంధించిన నామములనే చదవాలి. సువాసిని పూజలో ఈ లోకమునందు వివాహమైనటువంటి ఒక గృహిణి ఎందుచేత పూజ పొందడానికి అర్హురాలైందో తత్విశేషములను సమన్వయం చేస్తూ నామములు చెప్తారు. ఆ నామముల చేత ఆమె పూజార్హత పొందినది అన్న విషయం మీకు అర్థమవుతుంది. పరదేవత సువాసిని, పరదేవతా లక్షణము ప్రకాశించినటువంటి గృహిణి సువాసిని. ఏమిటి దాని అర్థం అంటే, సువాసినికి కేవలముగా మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, సిగలో పువ్వులు, చేతికి గాజులు, చెవికి తాటంకములు ఇవే ప్రధానం కాదు. కొన్ని గుణములు ప్రధానములై ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే పతిభక్తి కలిగినటువంటిదై ఉండాలి. రెండవది బంధుజనుల యందు విశేషమైనటువంటి ప్రీతి కలిగినదై ఉండాలి. అన్నదానం చెయ్యడంలో, ఇంటికొచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టడంలో అన్నపూర్ణా స్వరూపము యొక్క అంశని పొందినదై ఉండాలి. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినదై ఉండాలి. పెద్దల చేత మన్నన చేయబడినటువంటి నడవడ కలిగినదై ఉండాలి. అందుకే సీతమ్మ గురించి చెప్తూ వాల్మీకి రామాయణం సుందరకాండలో ఆ తల్లి ఎంత గొప్పది అంటే మాన్యాగురు వినీతస్య అంటారు వాల్మీకి మహర్షి. ఆమె పెద్దల చేత పొగడబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి. అంచేత పెద్దల చేత అభినందింపబడినదై ఉండాలి. అటువంటి లక్షణములు కలిగి ఉన్నదైతే ఆమె సువాసిని పూజ పొందుటకు అర్హురాలు. కేవలము పెళ్ళైపోయిందండి అందుకని తీసుకొచ్చి సువాసిని పూజకి కూర్చోపెడతాను అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ శాస్త్రం అలా అంగీకరించదు. కేవలం పెళ్ళవడం సువాసినిత్వం కాదు, పెళ్ళి అయిన తరువాత ఈ గుణములను పొంది ఉండడం సువాసినిత్వం. ఆమె పుత్రపౌత్రాభివృద్ధి యందు అనురక్తి కలిగినదై ఉండాలి. నేను కొడుకుల్ని మనవల్ని చూడాలనేటటువంటి ఉత్సాహము కలిగినదై ఉండాలి. ఈ లక్షణములు ఉంటేనే సువాసిని. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అని అడిగారు. ఈ లక్షణములు మొట్టమొదట ఉన్నదెవరికి అంటే తల్లి జగన్మాత అయినటువంటి లలితాపరా భట్టారికా స్వరూపానికి. ఆ తల్లి సువాసిని. అందుకే లోకంలో ఆమె అనుగ్రహము ఎవరి యందు ప్రసరించిందో వాళ్ళు కూడా సువాసినిత్వమును పొందుతారు. ఆ సువాసిని అసలు నిత్య సువాసిని అయిన అమ్మ సువాసిన్యర్చన ప్రీత. సువాసినుల చేత అర్చన పొందుట యందు ప్రీతి కలిగి ఉంటుంది. మీరు చూడండి, మనకి ఏదైనా ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ప్రత్యేక నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహ పూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేవి. వివాహ పూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త, నా మరిది లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టినింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలని చెప్తుంది. అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన అంటుంది. స్నుషా నేను ఫలానా వారి కోడల్ని, దశరథ మహారాజు గారి కోడల్ని అంటుంది. వివాహ పూర్వం వివాహానంతరం కూడా ఆడది చేసేటటువంటి వ్రతంలో తన కొరకు అని ఏమీ చెయ్యదు. తన కొరకు అని చేసుకునేది ఏమి ఉండదు. మరి ఆమె ఆమె యొక్క సుఖము ఏది ఆమెకి ఆనందదాయకము
అంటే ఆమె భర్త సుఖమే ఆమె సుఖం, ఆమె అత్తింటి వారి సుఖమే ఆమె సుఖము, ఆమె పుట్టినింటి వారి సుఖమే ఆమె సుఖం. వారి దుఃఖము ఆమె సుఖము కాదు, వాళ్ళ దుఃఖం ఆమె